హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. మాయాని ఈ లోకంలో లేకుండా చేసిన రుద్రాని ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అప్పు కావ్య అయితే మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటారు. అసలు మాయ ఎక్కడుంది, తను ఏం చేస్తుంది చెప్పండి అని అడుగుతారు. ఇంతలో మాయ లగేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తుంది. మాయాని చూసిన కావ్య అప్పు తనని అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా కావ్యాన్ని ఫాలో అవుతూ రుద్రాని కూడా వెనకే వస్తుంది. మాయని అలాగే చూస్తూ ఉంటుంది. కావ్యాన్ని చూసిన మాయ అయితే ఒకసారిగా షాక్ అవుతుంది. మాయ ఇప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేసావో చెప్పు, చెప్పకపోతే మర్యాదగా ఉండదు అని కావ్య అంటుంది. దీనికి మాయ భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. మాయ వెనక కావ్య అప్పు కూడా పరిగెడుతూ ఉంటారు. మాయ ఆగు ఆగు అని గట్టిగా అరుస్తూ పరిగెడుతూ ఉంటారు. కానీ మాయ మాత్రం ఎక్కడ ఆగకుండా వాళ్ళ మాటలు వినిపించకుండా పరిగెడుతూనే ఉంటుంది. ఇంకా రుద్రాని కార్లో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. అలా పరిగెడుతున్న మాయని రుద్రాని కార్తో గుద్దేస్తుంది. దీంతో మాయ పక్కనున్న రాయిపై పడిపోతుంది. స్పృహ తప్పి పడిపోతుంది. నేను వచ్చిన పని అయిపోయింది అనుకుని రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కావ్య అప్పు అయితే మాయ దగ్గరికి వచ్చి మాయ లే లే ఏమైంది నీకు లే అని అరుస్తూ ఉంటారు. కానీ మాయకి మాత్రం స్పృహ ఉండదు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.